వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒకరు వద్దు ముగ్గురు మొద్దు, పిల్లల్ని కనండి ప్లీజ్. ఇది ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పదే పదే అంటున్న మాట. ఎక్కువ పిల్లల్ని కనాల్సిందేనని ఏపీలో చట్టం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే 16 మంది పిల్లల్ని కంటే తప్పేంటి అని స్టాలిన్ అంటున్నారు. ఈ ఇద్దరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళ మాటలకు అర్థం ఏంటి? అసలు ఆ మాటలకు అర్థం ఉందా? ఎక్కువ పిల్లల్ని కనాల్సిందే అంటున్న చంద్రబాబు, 16 మంది పిల్లల్ని కనండి అంటున్న స్టాలిన్. ఇద్దరి మాటలకు అర్థమేంటి? అసలు అర్థముందా? ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పదే పదే ఎందుకు చెబుతున్నారు? పిల్లల్ని కనకపోతే దక్షిణాదికి జరగబోయే నష్టం ఏంటి? పిల్లల్ని కనండి ప్లీజ్ అని చంద్రబాబు అంటుంటే మనకు 16 మంది అని స్టాలిన్ పిలుపునిస్తున్నారు. పిల్లల్ని కంటేనే మనం బాగుంటాం, దేశం బాగుంటుందని పిలుపునిస్తున్నారు. ఏపీ సర్కార్ ఓ అడుగు ముందుకేసి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇద్దరు సీఎంల మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరదీశాయి. ఏపీలో వృద్ధ జనాభా పెరుగుతోంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే భవిష్యత్లో పనిచేసేందుకు మానవ వనరులు తగ్గే ప్రమాదముంది. రాష్ట్రం కోసం విజన్ 2047 అంటున్న చంద్రబాబు పిల్లల్ని కనాల్సిందేనని పిలుపునిస్తున్నారు. భవిష్యత్లో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల కారణంగా పార్లమెంటు సీట్లు కూడా తగ్గే ప్రమాదముంది. ఇలా జరగొద్దు అంటే కొత్త దంపతులు 16 మంది పిల్లలను ఎందుకు కనకూడదు అని నవ్వుతూ ఓ మాట అనేశారు స్టాలిన్. నిజానికి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బాగా తగ్గింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను దక్షిణాది రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా అమలు చేయడమే దీనికి కారణం. 2011 జనాభా లెక్కల నాటికే ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతౌల్యం దెబ్బతింది. దీంతో ఆర్థిక సంఘం సిఫార్సుల్లో దక్షిణాది రాష్ట్రాలు తమ వాటాను కోల్పోయామన్న భావన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు 10 ఏళ్ల క్రితం నుంచే జనాభా పెంపు గురించి చెబుతుండగా ఇప్పుడు ఆయనకు స్టాలిన్ స్వరం యాడయింది. అటు ఏపీలో జనాభా తగ్గిపోతోంది. ఒక్కో కుటుంబంలో యావరేజీ సభ్యుల సంఖ్య 3.7కి పడిపోయింది. ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ. నేషనల్ యావరేజీ 4.3గా ఉండగా ఏపీ పక్కనే ఉన్న కర్ణాటకలో ఒక్కో కుటుంబంలో 4.3 సభ్యులు, తెలంగాణలో 4.1, తమిళనాడులో 4.1, కేరళలో 3.8 మంది సభ్యులు ఉన్నారు. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే సగటున కుటుంబ సభ్యుల సంఖ్య తక్కువ ఉంది ఏపీలోనే. ఉత్తరాది రాష్ట్రాలు జనాభాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. యూపీలో 5, బీహార్లో 4.8 యావరేజీ సభ్యులు ఉన్నారు. దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవడంతో పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గుతోందనే ఆందోళనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, స్టాలిన్ చెబుతోంది అదే. 2011తో పోలిస్తే 2036 నాటికి దేశ జనాభా 31.1 కోట్లు పెరుగుతుంది. ఇందులో సుమారు 17 కోట్ల జనాభా బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లోనే. ఇది మొత్తం పెరిగిన జనాభాలో సుమారు 54%. ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పెరిగే జనాభా 2.9 కోట్లు. అంటే ఇది మొత్తం పెరిగిన జనాభాలో కేవలం 9%. జనాభా సంఖ్య ఆధారంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుంది. ప్రాతినిధ్యం తగ్గితే పార్లమెంట్లో మన సమస్యలను లేవనెత్తడానికి ఉత్తరాది ఎంపీలను బతిమలాడుకోవాల్సి ఉంటుంది. పైగా కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలోనూ అన్యాయం ఎదురయ్యే అవకాశముంటుంది. ఇవన్నీ జరగొద్దు అంటే జనాభాను పెంచడమొక్కటే మార్గం. పిల్లల్ని కనండి, జనాభా పెంచండి అని పిలుపునిస్తోంది కూడా అందుకే. ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు ఉండాలనేది ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు.
ప్రస్తుతం ఉన్న సీట్లను 1971 జనాభా లెక్కల ఆధారంగా విభజించారు. అయితే 1971 తరువాత దక్షిణాది రాష్ట్రాలు జనాభా భారీగా తగ్గిస్తూ వచ్చాయి. రాజ్యాంగంలోని 82, 170 ప్రకరణల ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరుగుతుంది. 1976 వరకు డీలిమిటేషన్ జరిగితే రాష్ట్రాల వారీగా ఎంపీల సంఖ్య మారుతుండేది. అప్పటి వరకు అన్ని చోట్ల జనాభా పెరుగుదల ఒకేలా ఉండేది. దీంతో రాష్ట్రాల మధ్య 1-2 సీట్లు పెరిగినా తగ్గినా పెద్ద సమస్య వచ్చేది కాదు. అయితే ఆ తరువాత జనాభా కంట్రోల్ విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య మార్పులొచ్చాయి. దీంతో 1976లో రాజ్యాంగ సవరణ జరిగింది. నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మార్చొచ్చు గాని రాష్ట్రానికున్న ఎంపీల సంఖ్యను మార్చకూడదనేది సవరణ చేశారు. అప్పట్లో దానికి 25 ఏళ్ల డెడ్ లైన్ పెట్టారు. 1976 నుంచి 2001 వరకు మొదటి డెడ్ లైన్ పూర్తయింది. 2001 నాటికి రాష్ట్రాల మధ్య జనాభా అంతరాలు తగ్గుతాయని భావించారు. అయితే అలా జరగలేదు. దీంతో ఈ గడువు మరో 25 ఏళ్లు పెంచారు. అంటే 2026కి అది పూర్తవుతుందన్నమాట. ఈసారి జరిగే డీలిమిటేషన్లో ఎంపీల సంఖ్య మార్చే ఛాన్స్ చట్ట ప్రకారం ఉంటుంది. 2026 తరువాత జనాభా లెక్కలు ఎప్పుడు జరిగితే అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇదే దక్షిణాది రాష్ట్రాలు పార్టీల భయం. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఇది ఆదర్శంగా అమలు చేయనటువంటి నార్త్ రాష్ట్రాలకు ఎక్కువ పార్లమెంటు సీట్లు పోయి వాళ్ళకేం న్యాయం జరుగుతుంది, మాకేం సీట్లు తగ్గిపోయి అన్యాయం జరుగుతుంది. అంటే ఆదర్శం పాటిస్తే అన్యాయం జరుగుద్దా అనేటువంటిది స్టాలిన్ యొక్క ప్రశ్న. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో సీట్ల సంఖ్య తగ్గుతుంది. జనాభాను పెంచిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా నష్టపోతాయి. ఏపీలో ప్రస్తుతం 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. ప్రస్తుత జనాభా అంచనా ప్రకారం 2026 నాటికి అవి 20కి తగ్గుతాయి. తెలంగాణలో 17 నుంచి 15 సీట్లకు తగ్గుతాయి. తమిళనాడులో 39 నుంచి 30కి, కేరళలో 28 నుంచి 26కి, కర్ణాటకలో 20 నుంచి 14కు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే దక్షిణాది గొంతు పార్లమెంటులో తక్కువ వినిపిస్తుంది. ఉత్తరాది పెత్తనం మరింత పెరుగుతుందన్నది ఇక్కడి పార్టీల భయం. ఇవన్నీ వదిలేస్తే కేంద్రం గ్రాంట్ల విషయంలోనూ అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కేంద్రం దగ్గర 100 రూపాయలుంటే జనాభాను దృష్టిలో పెట్టుకుని లగ్డావాలా కమిటీ సిఫారసు ప్రకారం బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు 90 రూపాయలు, మిగతా 10 రూపాయలను దక్షిణాది రాష్ట్రాలకు సర్దాల్సి ఉంటుంది. లెక్కల ప్రకారం ఇది న్యాచురల్ అనిపించినా అసలు దెబ్బ వేరే ఉంటుంది. పన్నులు కట్టేవారి సొమ్ము పన్నులు చెల్లించని వారికి వెళుతుందన్నది మరికొందరి వాదన. పిల్లల్ని కనండి, జనాభా పెంచండి అని చంద్రబాబు, స్టాలిన్ పదే పదే చెబుతోంది. అందుకే రాష్ట్రాల ప్రయోజనాలు, నియోజకవర్గ పునర్విభజన దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు, స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే జనాభా పెరుగుదలపై మాట్లాడేటప్పుడు జీవన ప్రమాణాల గురించి కూడా ఆలోచించాలని మరికొందరు సూచిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య అందించినప్పుడే జనాభా పెరిగినా ఇబ్బందులు తలెత్తవు. సంపన్నులు ఎంతమంది పిల్లలను కన్నా వారిని చక్కగా చూసుకునే సామర్థ్యం ఉంటుంది. ఓ పేద జంట 4 పిల్లలని కంటే పోషించడానికే ఇబ్బందులు పడాలి. ఆ పిల్లల జీవన విద్యా ప్రమాణాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా భారీగా పెరిగింది. అదే సమయంలో నిరక్షరాస్యత పెరిగింది, పేదరికం పెరిగింది. పిల్లల్ని కనండి అని పిలుపునిచ్చే ముందు బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచిస్తున్నారు. రాష్ట్రాల ప్రయోజనాలు, లోక్సభ స్థానాల గురించి ఆలోచించి పిల్లల్ని కనండని చంద్రబాబు, స్టాలిన్ అనుండొచ్చు. అది వేరే సంగతి. మరి ప్రపంచ కుబేరుడు మస్క్ కూడా ఇదే మాట ఎందుకంటున్నారు? పెంపకం ఖర్చు ఆలోచించొద్దు, పిల్లల్ని కనండని ఎందుకు చెప్తున్నారు? పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు అని చాలా దేశాలు ఎందుకంటున్నాయి? అసలేం జరుగుతోంది? పిల్లల్ని కనండి, కుటుంబాన్ని పెంచుకోండి. మస్క్ కొత్త పిలుపు వెనక ఆంతర్యం ఏంటి? పిల్లల్ని కంటే చాలా దేశాల్లో ప్రోత్సాహకాలు. సంతానోత్పత్తి రేటు ప్రపంచాన్ని వేధిస్తోందా?
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పిల్లలను కనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోతోంది. ఈ జనాభా నియంత్రణ కారణంగా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా పాపులేషన్ కంట్రోల్ పై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించే జనాలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని, అలాంటి ఆలోచనలు మానేసి పిల్లల్ని కనడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల్ని కనండి, కుటుంబాన్ని పెంచుకోండి అంటూ పిలుపునిచ్చారు. డబ్బు గురించి మరిచిపోండి, త్వరగా పెళ్లి చేసుకోండి, ఎక్కువ మంది పిల్లలను కనండని సూచించారు. 11 మంది పిల్లలకు తండ్రైన మస్క్ తనలానే చాలా మంది పిల్లల్ని కనాలంటూ కొన్నేళ్లుగా జనాలను ప్రోత్సహిస్తున్నారు. మస్క్ మాటల వెనుక మరో ఆంతర్యము ఉంది. సంతానోత్పత్తి తగ్గితే నెక్స్ట్ జనరేషన్ మీద ఆ ప్రభావం పడే అవకాశము ఉంటుంది. వరల్డ్ వైడ్గా న్యాచురల్ గ్రోత్ లేకపోతే అది ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్కు దారితీస్తుంది, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుంది. ఇది ప్రపంచానికి మంచిది కాదు. ఇంకా గ్లోబల్ వార్మింగ్ కన్నా ఇది డేంజరస్. కాబట్టి జనాభాని పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేది మస్క్ అభిప్రాయపడ్డాడు. జనాభా తగ్గుతుండడంతో రష్యా, చైనా లాంటి దేశాలు పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు అంటూ ప్రకటనలు చేశాయి. ఇలా చాలా దేశాల్లో వృద్ధ జనాభా పెరుగుతూ పోతోంది. ఆసియా, యూరోప్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జనాభా కలిగిన ప్రాంతాలుగా మారిపోయాయి. 65 ఏళ్లు పైబడిన వారు ఎక్కువ మంది ఆయా దేశాల్లో నివసిస్తున్నారు. జపాన్ జనాభాలో 29% కంటే ఎక్కువ మంది వృద్ధులున్నారు. అక్కడ ప్రతి 10 మందిలో ఒకరు 80 ఏళ్ల వయసు వారే. ఇటలీలో 23% కంటే ఎక్కువ మంది 65 ఏళ్లు పైబడిన వారే. ఫిన్లాండ్, పోర్చుగల్, గ్రీస్లో ఈ సంఖ్య 22% ఉంది. క్రొయేషియా, గ్రీస్, ఇటలీ, మాల్టా, పోర్చుగల్, సెర్బియా, స్లోవేనియా, స్పెయిన్ లాంటి దక్షిణ ఐరోపా దేశాల్లోనూ వృద్ధ జనాభా భారీగానే ఉంది. ఇక్కడ 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 21% ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో 65 ఏళ్లు పైన వారి సంఖ్య ఆ దేశ మొత్తం జనాభాలో 12% ఉంది. అమెరికాలో ఈ సంఖ్య 16%గా ఉండగా భారత్లో 6 నుంచి 7%గా ఉంది. 65 ఏళ్లు మించిన వయసు ఉన్నవారు ప్రస్తుతం 17 దేశాల్లో దాదాపు 20% మించి ఉన్నారు. ఇదే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలను టెన్షన్ పెడుతోంది. నార్త్ అమెరికా, పశ్చిమ యూరోప్, జపాన్ లాంటి దేశాల్లో సంతానోత్పత్తి భారీగా పడిపోయింది. వృద్ధుల సంఖ్య అంతకంటే భారీగా పెరిగిపోయింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 73 కోట్ల మంది 65 ఏళ్ల వయసు మించిన వారు ఉన్నారు. 2050 నాటికి అది డబుల్ అయ్యే అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. సంతానోత్పత్తి తగ్గి వృద్ధాప్య జనాభా పెరగడం దేశాల మీద చాలా రకాలుగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మ్యాన్ పవర్ తగ్గిపోయి చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటిదిప్పుడు సంతానోత్పత్తి తగ్గిపోతే భవిష్యత్ మరింత భయంకరంగా ఉంటుంది. మస్క్ లాంటి వాళ్లే పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని చెప్పేది అందుకే. వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పనిచేసే జనాభా తగ్గుతోందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారితీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను దక్షిణ కొరియా ప్రకటించింది. జపాన్ అయితే మ్యారేజ్ బడ్జెట్ కేటాయించింది. వృద్ధాప్య జనాభా పెరిగితే వారి సంరక్షణ కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు వృద్ధులు అంతగా తోడ్పడలేరు. వృద్ధుల సంఖ్య పెరగడంతో నైపుణ్యం కలిగిన యువ కార్మికుల సంఖ్య తగ్గుతుంది. ఆరోగ్య రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. కూలీల ధర పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. అందుకే వ్యాపారంలో అన్నీ తెలిసిన మస్క్ ఎక్కువ మంది పిల్లల్ని కనండి, మంచి భవిష్యత్కు బాటలు వేయండని పదే పదే చెబుతున్నాడు. ఇలా జనాభా అంశం ప్రపంచాన్ని వేధిస్తోంది. మన దగ్గర రాజకీయాన్ని నడిపిస్తుంటే మిగతా దేశాల్లో పరిశ్రమలను భయపెడుతోంది.